వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున బేసిక్ ఎకనామిక్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మన దగ్గర తరచుగా అంటూ ఉంటారు రైజింగ్ ఇన్ ప్రైస్, ఇన్ఫ్లేషన్ అంటూ ఉంటారు. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే రైజింగ్ ప్రైసెస్, ధరలు పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ద ఇంపాక్ట్ ఆఫ్ అన్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఈజ్, ఇప్పుడు ట్యాక్సెస్ డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉంటాయి. ఇంపాక్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎవరి మీద పడుతుంది అంటే ఫస్ట్ ద పర్సన్ హూ ఫస్ట్ పేస్ ఇట్. ఎవరైతే మొట్టమొదటగా పే చేస్తారో వారిపైనే ఆ ఇండైరెక్ట్ ట్యాక్స్ యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ లిక్కర్ ఈజ్ ఇంపోజ్డ్ బై ఎవరు? స్టేట్ గవర్నమెంటా, సెంట్రల్ గవర్నమెంటా, లోకల్ బాడీసా? ఎవరు అంటే సెంట్రల్ గవర్నమెంట్. ఎక్సైజ్ డ్యూటీ ఆన్ లిక్కర్ ఈజ్ ఇంపోజ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ మీన్స్ దట్ ద గవర్నమెంట్ బారోస్ మనీ ఫ్రమ్, అంటే లోటు బడ్జెట్ ఉన్నప్పుడు ఆ లోటుని పూరించుకోవడానికి ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంటుంది ప్రభుత్వం అంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుండి. డివాల్యుయేషన్ ఆఫ్ ఏ కరెన్సీ మీన్స్, మన యొక్క కరెన్సీని డీవాల్యూ చేయడం, దాని యొక్క వాల్యూని తగ్గించడం అంటే ఏమిటి అంటే రిడక్షన్ ఇన్ ద వాల్యూ ఆఫ్ కరెన్సీ విత్ ఫారెన్ కరెన్సీ ఆర్ గోల్డ్. డివిడెండ్ ఈజ్ పేయబుల్ ఆన్, డివిడెండ్ అనేది దేని మీద పే చేస్తారు? ఫిక్స్డ్ డిపాజిట్సా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజా, షేర్స్ పైన? దేనిపైన డివిడెండ్ పే చేస్తారు అంటే షేర్స్ పైన డివిడెండ్ పే చేస్తారు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ లీగల్ మనీ? గోల్డా, చెక్కా, ప్రామిసరీ నోటా, లేక కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్సా? అంటే కరెన్సీ నోట్స్ అండ్ కాయిన్స్. ఇన్ఫ్లేషన్ మీన్స్ రైజింగ్ ప్రైసెస్. ద మెజర్మెంట్ ఆఫ్ పావర్టీ లైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ పావర్టీ లైన్. పేదవారు, పేదరికం అనేది దేనిపైన ఆధారపడి దానిని డిఫైన్ చేస్తారు అంటే ఒకటి డ్వెల్లింగ్ హౌసెస్ పైన, వారుండే నివాస స్థానాన్ని బట్ట, లేక ద నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని బట్ట, లేక వారి యొక్క లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ని బట్ట, లేక క్యాలోరిక్ కన్సంప్షనా? దేనిపైన ఆధారపడి ఈ యొక్క పావర్టీని డిఫైన్ చేస్తారు, పేదరికాన్ని అంటే ఆన్ క్యాలోరిక్ కన్సంప్షన్ పైన. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? విండ్ పవరా, హైడ్రో ఎలక్ట్రిసిటీనా, సోలార్ ఎనర్జీనా, టైడల్ వేవ్ పవరా? అంటే సోలార్ ఎనర్జీ ఈజ్ ద చీపెస్ట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మనము అంటూ ఉండే ఈ యొక్క ఇన్ఫ్లేషన్ దీని యొక్క మెయిన్ కాజ్ ఏంటి ఇండియాలో అంటే లో అవుట్పుట్. The type of economy we have in India is mixed economy. మనము తరచుగా వింటూ ఉంటాం బ్యాంక్ రేట్ అని. ద బ్యాంక్ రేట్ ఈజ్ ఫిక్స్డ్ బై హూమ్? గవర్నమెంటా, సెంట్రల్ బ్యాంకా, కమర్షియల్ బ్యాంకా? ఎవరు? సెంట్రల్ బ్యాంక్. ద బ్యాంక్ రేట్ ఈజ్ ఫిక్స్డ్ బై ద సెంట్రల్ బ్యాంక్. మన దగ్గర సెంట్రల్ బ్యాంక్ అంటే ఏంటి? ఆర్బీఐ. పొరపాటున సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకునేరు, అది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సెంట్రల్ బ్యాంక్ టు అవర్ కంట్రీ.
మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ అగ్రికల్చరా, ఇండస్ట్రీనా, ఫారెస్ట్రీనా అంటే అగ్రికల్చర్. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇండియాస్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ అగ్రికల్చర్. The stock of commodities held by the nationals of a country at a point of time is the ఏమంటారు? నేషనల్ రిసోర్సెస్ అంటారా, నేషనల్ ఇన్కమ్ అంటారా, నేషనల్ వెల్త్ అంటారా, పర్ క్యాపిటా ఇన్కమ్ అంటారా, ఏమంటారు? ద స్టాక్ ఆఫ్ కమోడిటీస్ హెల్డ్ బై ద నేషనల్స్ ఆఫ్ ఎ కంట్రీ అట్ ఎ పాయింట్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ నేషనల్ వెల్త్. నేషనల్ వెల్త్ అంటారు. ద లార్జెస్ట్ రెవెన్యూ సోర్స్ ఇన్ ఇండియా ఈజ్. లార్జెస్ట్ రెవెన్యూ సోర్స్ రైల్వేసా, సేల్స్ ట్యాక్సా, ఇన్కమ్ ట్యాక్సా, ఎక్సైజ్ డ్యూటీనా అంటే ద లార్జెస్ట్ రెవెన్యూ సోర్స్ ఇన్ ఇండియా ఈజ్ ఎక్సైజ్ డ్యూటీ. The signature on 1 rupee currency notes in India is Governor of Reserve Bank of India, the Finance Minister of India, the President or the Secretary of Ministry of Finance. ఎవరు అంటే the Secretary Ministry of Finance. 1 రూపీ కరెన్సీ నోటు పైన సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సైన్ చేస్తారు. మిగిలిన అన్ని నోట్లపైన ఆర్బీఐ గవర్నర్ సైన్ చేస్తారు. డివాల్యుయేషన్ ఆఫ్ కరెన్సీ లీడ్స్ టు 1. fall in domestic prices, b. no effect in domestic prices, C. increase in domestic prices. Increase of domestic prices ఏమిటి? Devaluation of currency leads to increase in domestic prices. డివాల్యూ చేసినప్పుడు కరెన్సీని అంటే కరెన్సీ యొక్క వాల్యూని తగ్గించినప్పుడు, కరెన్సీ యొక్క వాల్యూని తగ్గించినప్పుడు ఏమవుతుంది? డొమెస్టిక్ ప్రైసెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక 10 రూపాయలకు వచ్చే టీ 20 రూపాయలు 30 రూపాయలు అవుతుంది. ఎందుకంటే వాల్యూ తగ్గిపోయింది కాబట్టి. 10 రూపాయల యొక్క వాల్యూ తగ్గిపోయింది కాబట్టి ఇంతకుముందు 10 రూపాయలకు వచ్చేది ఇప్పుడు 20-30 రూపాయలకి వస్తుంది. అంటే ఇంక్రీజ్ ఇన్ డొమెస్టిక్ ప్రైసెస్. మరి ఇది క్లుప్తంగా. మరి మరొక వీడియోలో కలుసుకునే వరకు సెలవు.